హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనము అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా చెవులో చొచ్చి ఉన్నవి. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ యొక్క మాటని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఈ యొక్క ప్రవచన వాక్య ఉదయకాలం అంటే, ఎవరైతే నీకు ఇవ్వాల్సిన వారు ఉన్నారో, ఎవరైతే న్యాయంగా నువ్వు పని చేసావు అయినా నీకు సాలరీ రాలేదు, న్యాయంగా నువ్వు బిజినెస్ చేసావు అయినా నీకు డబ్బులు ఇవ్వలేదు, న్యాయంగా నువ్వు వారి దగ్గర పని చేసావు కానీ వారు పని ఆ యొక్క డబ్బులు నీకు ఇవ్వలేదా, అయితే దేవుడు తెలియజేస్తున్నాడు, మీ యొక్క మొరను దేవుడు విన్నాడు. అంటే ఆలోచించండి, దేవుడు అన్ని విషయాల్లో యథార్థంగా ఉంటాడండి. దేవుడు నిజమైన దేవుడు, నమ్మకస్తుడు, ఎవరికి ఆయన అన్యాయం చేయడు. నీకు అన్యాయం జరుగుతుంటే కూడా ఆయన ఊరుకోడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నిజాయితీవంతుడు, ఆయన గొప్ప దేవుడు. నీకు ఎవరు అన్యాయం చేసినా ఊరుకోరు. నీవు వేరే వారికి అన్యాయం చేయకూడదు అకార్డింగ్ టు బైబిల్. కానీ చాలాసార్లు కొంతమంది నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ప్రాఫిట్ గారు మేము పని చేసాం కానీ డబ్బులు మాకు ఇవ్వలేదు ప్రాఫిట్ గారు మేము ఎంతో కష్టపడి పనిచేసాము, మా కూలీని ఆపేశాడు, లేదంటే మాకు రావాల్సిన ఒక 15,000 20,000 మాకు ఆపేశాడు, మాకు ఇవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటారు. గమనించండి, మీ మొరను దేవుడు విన్నాడు. ఖచ్చితంగా ఆయన న్యాయం తీర్చబోతున్నాడు. ఇలాంటి విషయాల్లో దేవుడు చాలా సీరియస్గా ఉంటాడండి, చాలా సీరియస్గా ఉంటాడు. చూడండి, ఎందుకు సీరియస్గా ఉంటాడని చెప్తున్నానంటే, ఒక సన్నివేశం నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి నడిపించేటప్పుడు వారు చేసిన వెట్టి చాకిరిని దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. కాబట్టి వారు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఆ ఐగుప్తు ధనాగారం అంటే ప్రతి ఒక్కడు తన పొరుగింటి వారిని దోచుకోమని దేవుడు చెప్పాడు. ఎందుకంటే అది వాళ్ళ సొమ్మే, అది వాళ్ళ కష్టమే. ఈరోజు నీ కష్టార్జితాన్ని వేరే వాళ్ళు అనుభవిస్తున్నారా అని నువ్వు బాధపడుతున్నావా? నా ఆస్తిని ఇంకో వ్యక్తులు వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు ప్రాఫిట్ గారు అని మీరు అనుకుంటున్నారా? గమనించండి, నీ దేవుడు నీకు న్యాయము చేయబోతున్నాడు. నీకు రావాల్సింది నీకు రాబోతుంది అని దేవుడు ఈ ఉదయకాలం తెలియజేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్.